అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ కొబ్బరి చట్నీ ఇడ్లీకైనా దోశకైనా వడకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి. ట్రై చేశాక మీరే ఇడ్లీ దోశలోకి వడలోకి తిన్నాక అబ్బా ఏం రుచి అని తప్పకుండా అనుకుంటారు. అందుకోసం ఫస్ట్ మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ పచ్చి కొబ్బరి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూడండి. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ పచ్చి కొబ్బరి బ్రేక్ఫాస్ట్ టేస్టీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. పచ్చి కొబ్బరి చట్నీ కోసం 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి, అలాగే 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు, 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు తీసుకోండి. ఈ పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. మంట మీడియంలో ఉంచుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మూత వేసుకొని ఫ్రై చేసుకోండి. మిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మిర్చిని మనం వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మంట అనేది మీరు తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చి వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ముందుగా తీసుకున్న 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, పచ్చి కొబ్బరి ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు పుట్నాలు కూడా వేసేసుకోండి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దోరగా జస్ట్ ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకే, 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకున్న పచ్చి కొబ్బరి మరియు పుట్నాలను కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఇప్పుడు ఫస్ట్ వాటర్ వేయకుండా మూత వేసుకొని ఒక 2-3 రౌండ్స్ గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో టీ గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఈ కొబ్బరి చట్నీ అనేది చిక్కగా అనిపిస్తే మీరు కొంచెం దానికి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందా లేదనేది కూడా మీరు టేస్ట్ చేసి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు పచ్చి కొబ్బరితో బ్రేక్ఫాస్ట్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీరు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ చట్నీని మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మంట మీడియంలో ఉంచుకొని ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ శనగపప్పు మరియు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు మరియు 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు. ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇలా లైట్గా దూరగా
పోపుని ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనకు పోపు రెడీ, స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి చట్నీలోకి వేసేసుకొని ఒకసారి గరిటెతోని అంతా కలిసేలా కలుపుకోండి. ఫైనల్గా మనకు టేస్టీ బ్రేక్ఫాస్ట్ కొబ్బరి చట్నీ రెడీ. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ దోశలోకైనా, ఇడ్లీకైనా, వడకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్, షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.